అమ్మా ధనత్రయోదశి తర్వాత మనకి జరుపుకునేది నరక చతుర్దశి. నరక చతుర్దశి దీపావళికి ముందు రోజు జరుపుకుంటారా, లేకపోతే దీపావళి రోజే నరక చతుర్దశి కూడా జరుపుకుంటారా? అసలు దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. అమ్మ, చతుర్దశి అంటే 14వ తేదీ. చతుర్దశి ఏ రోజు ఉంటే ఆ రోజు జరుపుకుంటారు. ఓకే. అందుకని సాధారణంగా దీపావళికి ముందు రోజే నరక చతుర్దశి అవుతుంది, తరువాత రోజు దీపావళి అవుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే మనకు కొన్ని ఏరియాస్ లో చూస్తుంటాం, నరక చతుర్దశి నాడు కాకుండా దీపావళి రోజు నరకుడిని కాల్చటం అనేది చూడటం. అంటే దీపావళి నాడే కాలుస్తారు. ఓకే. అది అందులో ఏం తేడా లేదు. కాకపోతే ఏమిటంటే ఉదయం చతుర్దశి ఉండి రాత్రికి అమావాస్య చూస్తే కొన్ని సందర్భాల్లో చతుర్దశి దీపావళి, నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే రాత్రికి అమావాస్య ఉండాలి దీపావళి జరుపుకోవడానికి. అది కూడా ఎలా ఉండాలంటే పాడ్యమితో కూడిన అమావాస్య కన్నా చతుర్దశితో కూడిన అమావాస్య ప్రధానం. ఓకే. అందుకని నరక చతుర్దశి ముందే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మన పండగల్లో చాలా విశేషం ఉంటుందమ్మా. ఒక రోజంతా భోగాలు, ఒక రోజంతా పద్ధతులు. ఓకే. అన్ని అలాగే ఉంటాయి మనకి. ఆ సంక్రాంతి కూడా భోగి ఒక రోజు, సంక్రాంతి ఒక రోజు. ఈ ముందు రోజంతా ఏంటంటే భోగం, అభ్యంగన స్నానం చేయడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అందరూ సరదాగా కాలక్షేపం చేయడం. అక్కడ భోగి పళ్ళు, ఇక్కడ భోగి పళ్ళు లేవు, లేకుండా వేరేవి. ఇలాంటివన్నీ చేసుకోవడం ఇవి మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. ఈ నరక చతుర్దశి రోజున కూడా అలాగే నరకుణ్ణి సంహరించినటువంటి రోజు నరక చతుర్దశి. సత్యభామాదేవి పూర్వజన్మలో భూదేవి. భూదేవి కుమారుడు నరకుడు. తన కుమారుడి సన్నిధిలో జరిగింది, తల్లి సన్నిధిలో జరిగింది కుమారుడి యొక్క వధ. దానికి సహకరించింది కూడా ఆవిడ. ఒక్కడు దుర్మార్గుడై బోల్డు మందిని బాధ పెడుతూ ఉంటే మిగిలిన బిడ్డలందరూ బాగుపడతారు కదా అనేటటువంటి భావనతో ఆ ఒక్క కొడుకుని సంహరిస్తూ ఉంటే ఊరుకున్నటువంటి తల్లి సత్యభామమ్మ. ఎంతమంది కడుపు కోత తగ్గడానికి కారణమైంది ఆవిడ. తన కొడుకు పోతే పోయాడు, లోకంలో ఎంతో మందికి ఆనందాన్ని కలిగించింది కదా. అటువంటి సందర్భం నరక చతుర్దశి. ఆ నరక చతుర్దశి నాడు ఏం చెయ్యాలి అంటే తెల్లవారుజామున ఇంకా చంద్రుడు ఉండగానే అభ్యంగన స్నానం చేయాలి. చంద్రుడు ఉండగానే అంటే 3-3:30 ఆ ప్రాంతాలు కదా. అప్పుడు లేవాలి. అప్పుడు లేచి అభ్యంగన స్నానం చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒళ్ళంతా రాచుకుని, తలకి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని, దాని తరువాత వేడి రాగి కాగులో కాచినటువంటి వేడి వేడి నీళ్లతో ఆ జిడ్డు వదిలించుకుని, అంటే కుంకుడుకాయ గాని షీకాయ గాని ఉండేది ఆ రోజుల్లో. అభ్యంగన స్నానం చేసి పురుషులందరూ యముడికి తర్పణాలు ఇస్తారు. యమాయ ధర్మరాజాయ మృచ్చవే చాంతకాయ చ వైవస్వతాయ ఔదంబరాయ చ అంటూ యముడికి తర్పణాలు ఇస్తారు. ఎవరైతే అంత తెల్లవారుజామున యముడికి తర్పణాలు ఇస్తారో అటువంటి వారికి యమ బాధ ఉండదు. ధనత్రయోదశి నాడు కూడా చెప్పాం యమదీపాలు అని. ఇక్కడ కూడా యముడే. యముడు ఏ లోకానికి అధిపతి? నరకలోకానికి. అందుకని యముణ్ణి కూడా పూజించే రోజు గనక నరక చతుర్దశి. ఓకే. అభ్యంగన స్నానాలు అయ్యాక తలంట్లు పోసుకోవాలి. యముణ్ణి పూజిస్తారు కూడా. ఎందుకు పూజించరమ్మా? ఆయన తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు మంచంలో ఉండి కోమాలో ఉండి నానాయాతన పడుతున్నటువంటి వ్యక్తిని యముడు వచ్చి తీసుకెళ్ళకపోతే అతడికి ఇంట్లో వాళ్ళకి అందరికీ బాధేనా? ఏమ్మా, ఆయన తన పని తను చేస్తున్నాడు. ఈ వస్తువులన్నిటినీ మళ్ళీ లయం చేస్తే కదా కొత్త వస్తువులు రావడం, వచ్చిన వాటికి చోటు ఉండడం జరుగుతుంది. అంతే కదా. అంచేత యముడు చాలా ఒక్క యముడే సూర్యుడు కుమారుడు గనక సూర్యుడిలాగా ఆయన కూడా ఒక్క క్షణం అటు ఇటు కాకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఇంకెవరన్నా అటు ఇటు చెయ్యొచ్చు, కానీ యముడు మాత్రం ఒక్క క్షణం ఉండదు తేడా. కాకపోతే బాధ పెట్టకుండా సుఖంగా హాయిగా తీసుకెడతాడు. శరీరం వదలడం ఎలాగూ తప్పదు, కానీ ఏడుస్తూ ఎందుకు వదలాలి? హాయిగా వదలొచ్చు కదా, తప్పదుగా. అలా చేసేటటువంటి వాడు కనుక అభ్యంగన స్నానాలు చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా
పిల్లలు అప్పుడు టపాకాయలు కాలుస్తారు. నరక చతుర్దశి నాడు, నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున ఆహా. టపాకాయలు కాలుస్తారు, దీపాలు పెడతారు. ఓకే. అప్పుడు వెంటనే తీపి తింటారు. మ్మ్హ్మ్. ఎందుకు? నరకుడు చచ్చిపోయాడు అని సంతోషంతో. Right. టపాకాయలు కాల్చటం కూడా అంతే. మనం చూస్తాం కదమ్మా, ప్రతి వేడుకకి టపాకాయలు కాలుస్తారు. దీపావళి టపాకాయలకు ఒక్కదానికే మనకి కాల్చకూడదు పొల్యూషన్ అంటారు గాని అవును. ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో కాల్చరు. ఈ మధ్య పెళ్లిళ్ళు అంటే ఫస్ట్ టపాకాయలు పెళ్లిళ్ళు అయితే వదిలేయండి, ఎవరన్నా జైల్లోంచి విడుదలవుతున్నారంటే టపాకాయలు కాల్చరా? ఎవరన్నా గెలిచారంటే కాల్చరా? అవును. అంటే జైల్లోంచి విడుదలైన వాళ్ళు అంటే మనకు అర్థం అవుతుంది ఎట్లాంటి వాళ్ళు. వాళ్ళు విడుదలైతే కూడా టపాకాయలు కాల్చేటప్పుడు, ఎవరు గెలిచినప్పుడు టపాకాయలు కాల్చినప్పుడు, భారతదేశం క్రికెట్ లో గెలిస్తే టపాకాయలు కాల్చినప్పుడు, నరకుడు లాంటి వాడు చచ్చిపోయి ఇంకా మేము హాయిగా ఇళ్లల్లో దీపాలు పెట్టుకోవచ్చు, చీకట్లో మగ్గక్కర్లేదు అని సంతోషం కలిగినప్పుడు టపాకాయలు కాల్చాల్సిందే. వాడు తెల్లవారుదామని చచ్చిపోయాడు రాత్రిపూట. అందుకని ఆ సమయంలో చక్కగా టపాకాయలు కాల్చి స్వీట్లు తిని, మా పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు తింటారనుకోండి, అందరూ కూడా యముడికి తర్పణాలు ఇస్తారు. ఆ రోజే చక్కగా పండగ చేసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, ఆనందంగా గడుపుతారు. నిన్న పెట్టిన యమదీపాలు కొనసాగిస్తూ నరక చతుర్దశి నాడు 2 దీపాలు పెడతారు, తులసమ్మ దగ్గర, తర్వాత గుమ్మంలోను. అంతే. ఇదమ్మా నరక చతుర్దశి యొక్క విశిష్టత. సో నరక చతుర్దశి నాడు అసలు ఎప్పుడు స్నానం చేయాలి అనేది ముందుగా నోట్ చేసుకొని అందరూ అది ప్రయత్నించే పని చేయండి. ఎందుకంటే మనం అభ్యంగన స్నానం అనేది చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్తారు, ఈ టైంలో చేస్తే మంచిది, ఈ టైంలో. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉన్నట్టయితే తల మీద నూనె, వాళ్ళతో నూనె పెట్టించుకుని మంగళహారతులు ఇప్పించుకుని మరీ చేస్తారు. ఓకే. సో అది విషయం. నరక చతుర్దశి యొక్క విశిష్టత తెలుసుకుందాం అమ్మ నోటి వెంట. చక్కగా ప్రయత్నించే పని చేయండి. ఎలా అనిపించింది ఈ నరక చతుర్దశి, మీకు ఎలా అనిపించింది ఈ విషయాన్ని కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దీపావళి విశిష్టత తెలుసుకుందాం. ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి, అసలు దీపావళి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.